హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బగారా రైస్ చికెన్ కర్రీ చేయబోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి. దీనిలో ఒక 3 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో మసాలా దినుసులు వేసుకోండి. మసాలా దినుసులు అంటే ఆకు, చెక్క, లవంగం, అనాస పువ్వు, యాలకులు అన్నీ రెండు చొప్పున వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా వేగనివ్వాలి కొద్దిగా. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పెద్ద ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఒక 5 పచ్చిమిర్చిని వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అంటే ఇందులో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, చెక్క, లవంగం, యాలకులు ఇవన్నీ కలిపి మసాలా పేస్ట్ చేసుకున్నాను. బిర్యానీ మసాలా పేస్ట్ అది ఒక 2-3 స్పూన్లు వేసుకోండి. ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా వేసుకోండి. ఇదంతా కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం పచ్చివాసన పోయే వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో కావాల్సిన సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు బాగా వేగిపోయిన తర్వాత దీనిలో మీరు కడిగి పక్కన పెట్టుకున్న రైస్ వేసుకోండి. నేను 7 గ్లాసులు రైస్ వేసుకున్నాను. ఏడు గ్లాసుల రైస్కి 10 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకుని, సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని మందపాటి కళాయి పెట్టుకోండి. దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోండి.
కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మొత్తం కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మంచిగా వేయించుకోండి. ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. దీనిలో ఒక చిటికెడు పసుపు వేసుకోండి. ఇవంతా కూడా మంచిగా వేయించుకోండి. కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ముందుగానే నేను చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కారం, ఉప్పు, పసుపు వేసుకుని పక్కన పెట్టాను ఒక 30 మినిట్స్. ఇప్పుడు ఆ చికెన్ని దీనిలో వేసేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ చికెన్ కొద్దిగా వేయించుకోండి. కాసేపు మూత పెట్టి వేగనివ్వండి ఒక 5 మినిట్స్. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా మొత్తం ముక్కలకు పట్టే వరకు కూడా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు వేగనివ్వండి. దీనిలో కట్ చేసుకున్న ఒక 2 పెద్ద టొమాటో ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం కారం వేసాను కదా, అది అడ్జస్ట్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను. దీనిలో కారం, ఉప్పు, గరం మసాలా పౌడర్, అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోండి. మూత పెట్టి కాసేపు వేగనివ్వండి.
ఇప్పుడు ఆయిల్ పైకి తేలే వరకు వేగిన తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ వేసుకొని సాల్ట్ అది ఒకసారి సరిపోయిందిలో చెక్ చేసుకోండి. వాటర్ వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. అంతే, ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది చికెన్ కర్రీ. ఇలా బగారా రైస్ కూడా అయిపోయి ఉంటుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా చికెన్ కర్రీ అండ్ బగారా రైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.